మనకు ప్రపంచంలో ఉన్నటువంటి సాధనా మార్గాలు కోకొల్లలు ఉన్నాయి. ఎన్నో సాధనా మార్గాలు సూచించారు. ప్రస్తుతం మన భారతదేశంలో హైయెస్ట్ పొజిషన్లో ఉండేటువంటి మతం ఇప్పుడు చాలా మతాలు ఉన్నాయి. మన ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, శాక్తేయం, గాణాపత్యం, కాపాలం, బౌద్ధం, జైనం, ఇలా అనేకమైనటువంటి మతాలు మన భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ అలా ఉన్నటువంటి మతాల్లో టాప్ మోస్ట్లో అద్వైతాన్ని ఎక్కువగా చెప్తారు. అద్వైత మతం ఎవరు స్థాపించారు? అద్వైతాన్ని ఎవరు స్థాపించారు? శంకరాచార్యుల వారు స్థాపించారు. అద్వైత మతాన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు. అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అంటే ఏంటి? చంద్రకళ గారు, అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అంటే రెండు కానిది అద్వైతం. రెండు కాదు. రెండు కానిది అంటే ఎన్నన్న అర్థం? అప్పుడు రెండు కాదంట. ఇప్పుడు ఇది రెండు కాదు అని చెప్పా, ఎన్నని అర్థం? రెండు కాదు అంటే ఒక్కటే అని అర్థం, అంతే కదా. మరి ఒక్కటే అని చెప్పకుండా రెండు కాదని ఎందుకు చెప్పారు? గ్లాసు ఒక్కటే అని చెప్పొచ్చు, గ్లాసు ఒక్కటే అని చెప్పొచ్చు. కానీ శంకరాచార్య వారి నాలెడ్జ్ ఏంటంటే, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అంటే వారిది. ఒక్కటే అని చెప్పకుండా రెండు కాదు అన్నారు. రెండు కాదు అంటే ఇప్పుడు ఒకటి చెబితే ఒకటి ఉంటే రెండు ఉంటుంది, మూడు ఉంటుంది, నాలుగు ఉంటుంది, ఐదు ఉంటుంది. కానీ రెండే కాదు అంటే ఇంక అసలు మూడోది ఉండే ఛాన్సే లేదు. రెండు కాదు అంటే మూడోది ఉండే ఛాన్సే లేదనమాట. ఒక్కటే ఉంది అని చెప్పారు. ఏమిటా ఒక్కటి? ఒకటే ఉందని చెప్పారు. ఏమిటా ఉన్న ఒక్కటేంటి? ఏదన్నా పేరు పెట్టుకోండి. శంకరాచార్య వారు దాని పేరు బ్రహ్మము అన్నారు. సరే, మనం అంటే అనేకం పేర్లు పెట్టుకోండి, కానీ శంకరాచార్య వారు ఒక్క పేరే పెట్టారు దానికి. ఏమన్నారు? బ్రహ్మము అని చెప్పారు. బ్రహ్మము అంటే బృహత్ పదార్థము, గొప్పది, పెద్దది, చాలా లెంతీ చెప్తారు. అంత లెంతీ మనకు అవసరం లేదు. బ్రహ్మము అనేటువంటిది ఒకటి ఉన్నది అన్నారు. మరి బ్రహ్మం ఉంటే మరి ప్రపంచం ఏంటి? మిథ్యో అవునో కాదో తర్వాత సంగతి. అది రకరకాల చెప్తాం అనుకోండి. శంకరాచార్యులు వారు కొటేషన్ చెప్పారు. ఏమని చెప్పారంటే, వేదాంతాన్ని చెప్పడానికి ఇంత చెప్పక్కర్లేదు, లెంతీ సబ్జెక్ట్ అవసరం లేదు, నేను క్లుప్తంగా చెప్తాన్నారు. ఏమో స్వామి నువ్వు ఎంతసేపు చెబుతావో ఏంటో అన్నారు. శంకరాచార్యుల వారిని మీరు ఎంతసేపు చెప్తారో ఏంటో, వామో మేము అవన్నీ విని గుర్తుంచుకోవడం మాకు అర్థమైందో కాదో అన్నారు. శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, శ్లోకార్థేన ప్రవక్ష్యామి అంటే నేను శ్లోకం కూడా చెప్పను. శ్లోకానికి ఎన్ని అక్షరాలు ఉంటాయో తెలుసుకమ్మా మీకు? ఎవరో భగవద్గీత శ్లోకాలు చదువుతారుగా, శ్లోకానికి ఎన్ని అక్షరాలు ఉంటాయో తెలీదా మీకు? మొదటి లైన్లో 16 అక్షరాలు ఉంటాయి. పై లైన్లో 16 అక్షరాలు ఉంటాయి. కింద లైన్లో ఎన్ని ఉంటాయమ్మా? పైన 16 అక్షరాలు ఉన్నాయి పై లైన్లో, కింద లైన్లో కూడా 16 ఉంటాయి. 16 ఎన్ని? శ్లోకం మొత్తం అయితే 32 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు శంకరాచార్య వారు ఏమన్నారంటే, నేను 32 లెటర్స్ కూడా యూజ్ చేయను అన్నాడు. వేదాంతాన్ని చెప్పడానికి నేను 32 లెటర్స్ కూడా వాళ్ళలో ఓన్లీ 16 లెటర్స్లో నేను వేదాంతం మొత్తం కంక్లూడ్ చేస్తా అన్నారు. వేదాంతం మొత్తాన్ని ఎన్ని అక్షరాల్లో చెప్తా అన్నారు? ఓన్లీ 16 లెటర్స్లో చెప్తా అన్నారు. మరి మనకి తేలికే కదా, అవునా కాదమ్మా? మనకి ఈజీ అవుతుందా కాదా? మరి చెప్పండి చూద్దాం అన్నారు. ఎందుకంటే స్కిల్స్ ఉన్నాయి కదా. అమ్మ సైలెంట్, చెప్పండి అంటే శంకరాచార్య వారు చెప్పారు, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. 8 అక్షరాలు అయిపోయినాయి. ఎన్ని అక్షరాలు అయిపోయినాయి? 16లో 8 అయిపోయినాయి. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే ఎన్ని అక్షరాలు వాడారు? ఇప్పటికీ 8 వాడారు. ఇంకో 8 అక్షరాలు ఏం వాడారు? జీవో బ్రహ్మైవన పరహ. బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవన పరహ.
బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య. జీవో బ్రహ్మైవన పరహ అంటే ఈ జీవులందరూ కూడా బ్రహ్మము కంటే భిన్నము కాదు అన్నారు. ఇందాక వీరు కూడా అదే చెప్పారు. ఇందాక ఉపన్యాసం చాలామందికి మాకు అర్థం కాలేదంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి మనకు అర్థం కాలేదు, కానీ నరసింహ గారు కూడా ఇదే టాపిక్ చెప్పారనమాట అర్థమయ్యేట్టు. అంటే మనకు అర్థం కాలేదు కానీ మైక్ డిస్టర్బెన్స్ వల్ల వారు కూడా అదే చెప్పారు. అంటే ఏంటి అర్థం? జీవుడు బ్రహ్మము కంటే భిన్నం కాదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నారు. ఈ జగత్తంతా లేనిది అన్నారు. ఈ జగత్తంతా లేనిది అన్నారు. ఇప్పుడు జగత్తు ఉన్నదా లేదా అనుకుందాం. జగత్తు లేదని ఆయన గారు చెప్పేశారు, ఉపన్యాసం చెప్పేశారు. జగన్మిథ్య అని శంకరాచార్య వారు ఉపన్యాసం చెప్పారు. మన తక్కువ సబ్జెక్ట్లోనే చెప్పారు, తక్కువ ఒక 8 అక్షరాల్లోనే చెప్పేశారు జగత్తు మిథ్య అని. ఇప్పుడు మనమందరం మిథ్యా నిజమా? మనమందరం అబద్ధమా నిజమా? ఇప్పుడు మనమందరం ఉన్నమా లేమా? మరి ఆయన గారు లేరని చెప్పిండుగా. ఇప్పుడు శంకరాచార్య వారు ఈ ప్రపంచం మొత్తం మిథ్య అన్నారు. ఈ నకరకాల ఆశ్రమం కానీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ ప్రపంచంలోనే ఉన్నారా లేదా? సరే అయితే అనుకుందాం, ఉండలేని వాళ్ళమే అయిన అనుకో. ఇప్పుడు మనం ఉన్నామా లేదా? సరే లేవంటే ఎట్లా లేవన్న తర్వాత అనుకుందాం. ముందు ఉన్నవా లేదా? ఆమె ఉన్నవని ఒప్పుకో రాదండి. ఇప్పుడు టీ తాగినంగా నిజమేగా, ఉన్నట్టు తెలుస్తుందిగా. ఓసారి ఇలా గిచ్చుకుంటే తెలుస్తుందా లేదా? ఉన్నట్టు తెలుస్తుందా లేదా? అమ్మ మనమందరం ఉన్నట్టు తెలుస్తుంది. పుస్తకంలోనే ఆయన గారిని జగత్తు మిథ్య అన్నారు. మనమందరం ఉన్నట్టు తెలుస్తుంది. మనమందరం ఉన్నట్టు తెలుస్తుంది. మిథ్య అనే పదాన్ని ఎలా ఉదహరించారు అంటే లేదని చెప్పారు, అదే చెప్పారు కానీ స్పష్టంగా ఒకసారి గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతో అనుకునేటువంటి మాటమ్మ. అర్థమైందా? మిథ్య అంటే లేనిది అని అర్థం కాదు. మిథ్య అంటే లేదు అని చెప్పబడేటువంటి అర్థంలో చెప్పాల. మిథ్య అంటే లేదన్నది కాదు అర్థం. మిథ్య అంటే నీవు అనుకున్నట్లుగా లేదని అర్థం. మనం ఊహించినట్లుగా లేదట. మనం ఊహించినట్లుగా లేదు అన్నారు. మరి అట్లా మనం ఊహించినట్టు కాకుండా ఉంటే ఏంటి అర్థం అంటే వారు చెప్పినట్లు ఉందంట ఈ ప్రపంచం. ఈ ప్రపంచం ఎలా ఉందంటే శంకరాచార్యులు వారు చెప్పినట్లు ఉందంట. మనం చెప్పినట్లు లేదంట. మనం అనుకున్నట్లు లేదంట. శంకరాచార్యులు వారు చెప్పినట్లు ఉందంట. ఎలా ఉందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. ఒక ఎగ్జాంపుల్ పాతదే మళ్ళొకసారి గుర్తు చేసుకోవటం. అర్థమైందమ్మా? ఒక ఆయనకి పొలానికి వెళ్తుంటే ఒక 1/2 కేజీ ముద్ద దొరికిందంట. ముద్ద అంటే మామూలు ముద్ద కాదు, అది ఏ ముద్ద? బంగారం ముద్ద. బిస్కెట్లు ఆడదాం, పెద్ద బిస్కెట్ అనుకుందాం. ముద్ద అంటే మోటుకుంది గురుగారు, వరుడు మార్చండి అన్నారు. బంగారం బిస్కెట్ 1/2 కేజీ దొరికింది. 1/2 కేజీ బంగారం బిస్కెట్ దొరికితే బాగుంది అనుకోండి. దానికి ఒక రంధ్రం ఉంది, ఓ తాడు కట్టి మెడలో వేసుకొని తిరుగుతున్నాడు. మరి బంగారం ఏం చేస్తారు? మెడలో వేసుకోవాలి కదా. వేసుకుంటారా వేసుకోరా మెడలో? అందుకని ఏం చేసిందంటే ఆ బిస్కెట్ మొత్తానికి ఒక తాడు కట్టి మెడలో వేసుకొని తిరుగుతుండు. చూసిన వాళ్ళందరూ ఇప్పుడు బాగలేదురా బిస్కెట్, ఎట్లా ముద్దాలకుంటే బాగలేదు అని అన్నారు. ఓ బాగలేదు అనుకున్నాడు. సరే ఆయన ఏం చేసిందంటే భార్య అన్నది మరి ఏం చేయాలన్నాడు. భార్య చెప్పింది నాకు కొంచెం 2 నగలు చేయించు అన్నది. 1/2 కేజీ తోటి వడ్డాణం ఒకటి, స్వాతిహారం ఒకటి, నెక్లెస్ ఒకటి కొన్ని చేయించమని చెప్పి భార్య అడిగింది. సరే భార్య ఇద్దరు కలిసి కౌన్సిల్ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ వర్క్ చేసేటువంటి గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళారు. ఈ బిస్కెట్ ఇచ్చారు. 3 వస్తువులు చెప్పారు. 3 వస్తువులు చెప్పారు. కొంచెం పెద్ద హారం ఒకటి, షార్ట్ హారం ఒకటి, వడ్డాణం ఒకటి, 3 చెప్పారు. 1/2 కేజీకి సరిపోను. 1/2 కేజీకి సరిపోను ఆర్డర్ ఇచ్చారు. ఆయన చేసిండు. 4 రోజుల తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చారు. ఆయన ఆవిడకి చెప్పింది అంటే ఆయన వెళ్ళలేదు, కుదరలేదు. భార్యని పంపించిండు. భార్య పొడుగు హారం, పొట్టి హారం, వడ్డాణం తీసుకొని వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన అడిగిండు మన బిస్కెట్ ఏదన్నాడు. మన బిస్కెట్ బంగారం ఏదన్నాడు. బిస్కెట్ ఉందా? బిస్కెట్ ఏమైంది?
బిస్కెట్ ఇప్పుడు ఏ రూపంలో ఉంది? ఇందాకున్నటువంటి బిస్కెట్ ఇప్పుడు ఏ రూపంలో ఉంది? వస్తువు రూపంలో ఉంది. ఇప్పుడు వస్తువు రూపంలో ఉందా లేదా బంగారం? అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే వస్తువును ఉంచుకొని బంగారం నాకు అన్నాడు. నెక్లెస్లు నువ్వేముంచుకో, నాకెందుకు, నా బంగారం నాకు అన్నాడు. ఎందుకని? ఇవ్వైదు కదా, తెలివిగల వాళ్ళు ఇస్తానేమో, అట్లా ఇచ్చే ఛాన్సు లేదు. ఎందుకంటే బంగారమే ఆభరణాల రూపాన్ని ధరించింది. ఇప్పుడు బంగారం అనేటువంటిది ఆభరణం కంటే భిన్నంగా లేదు. బంగారం అనేటువంటిది ఆభరణం కంటే భిన్నంగా లేదు. ఇది ఒక అర్థమైంది అమ్మ, ఎగ్జాంపుల్ అర్థమైంది. అసలు విషయం కథ అర్థం కావాలన్నమాట. శంకరాచార్య వారు చెప్పింది జగన్మిథ్య అనేటువంటిది మనకు అర్థం కావాలి. శంకరాచార్య వారు ఏమని చెప్పారంటే బ్రహ్మం అనేటువంటిది ఈ జగత్తు రూపాన్ని ధరించిందంట. అర్థమైందమ్మా? బిస్కెట్ ఏదైతే ఉన్నదో, ఆ బంగారం బిస్కెట్ ఏదైతే ఉన్నదో, ఆ బిస్కెట్ ఏ రూపాన్ని ధరించింది? నగల రూపాన్ని ధరించింది. ఆ బిస్కెట్ నగల రూపాన్ని ధరించినట్లుగా బ్రహ్మం అనేటువంటిది ఏ రూపాన్ని ధరించింది? నామరూపాలతో కూడి ఉన్నటువంటి జగత్తు యొక్క రూపాన్ని ధరించింది. అర్థమైందమ్మా? ఇప్పుడు వడ్డాణంలో ఏముంది? నెక్లెస్లో ఏముంది? పొడుగు నెక్లెస్లో ఏముంది? అంటే ఇప్పుడు ఈ ఆభరణాల కంటే వేరుగా ఏమైనా బంగారం వేరే ఉందా అమ్మా? ఆభరణాల కంటే వేరుగా బంగారం ఏమైనా ఉండగలుగుద్దా? ఉండే ఛాన్స్ ఉందా? ఆభరణాల కంటే వేరుగా బంగారం ఉండేటువంటి అవకాశం లేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ శంకరాచార్య వారు నామరూపాలు మిథ్య అన్నారు. నామరూపాలు మిథ్య అన్నారు. ఏది సత్యము, ఏది నిజమంటే బంగారం మాత్రమే సత్యము, బంగారం మాత్రమే నిజము, నామము రూపము అనేటువంటివి ఈ రెండు మిథ్య అన్నారు. రూపాన్ని తీసేస్తే ఏమైంది? మళ్ళీ బంగారం బిస్కెట్ అయితే ముద్ద అవుతుంది. ఈ వడ్డాణాన్ని నెక్లెస్ని కరిగించినవనుకోమ్మా ఏమవుతుంది? మూల పదార్థంగా మారిద్ది. మూల పదార్థంగా మారిద్ది. కరిగించిన తర్వాత మూల పదార్థంగా ఉంది. కరిగించక ముందు వస్తువుల రూపంలో ఉంది. ఆ బ్రహ్మము కూడా యొక్క జగత్తు రూపంలో మనకి ప్రకటితమవుతూ ఉంది. నామరూపాలు అనేటువంటివి మిథ్య అని సూచించటం అనేటువంటిది జరిగింది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, ఇంతవరకు కొంత అర్థమైందనుకోమ్మా. జీవో బ్రహ్మైవన పరహ అన్నారు. ఈ ఒక్క మాట 2 నిమిషాల్లో కంక్లూడ్ చేసుకునే ప్రయత్నం అమ్మ. ఎక్కువసేపు చెప్పను, బోరు కొడితే ఎవరైనా చేస్తే అమ్మటే ఆపుతా. జీవో బ్రహ్మైవన పరహ అన్నారు. జీవుడు బ్రహ్మము కంటే వేరు కాదు అన్నారు. జీవుడు బ్రహ్మము కంటే వేరు కాదు అన్నారు. అంటే ఇప్పుడు మనం ఇద్దరున్నారు అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? లోకంలో ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు? ఇద్దరున్నారేమనుకుంటున్నారు. ఎవరెవరు? జీవుడు వేరే, దేవుడు వేరే, ఇద్దరున్నారనుకుంటున్నారు. ఇద్దరున్నారని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే ఇద్దరు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు అంటున్నారు. ఇద్దరు లేరు, ఒక్కరే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనకు లోపల ఇద్దరున్నట్టు తెలుస్తుందా, ఒక్కళ్ళు ఉన్నట్టు తెలుస్తుందా? లోపల ఎంతమంది ఉన్నాం అమ్మ? 4-5 ఉన్నామా? మీరు ఎప్పుడైనా కానీ లోపల 4-5 ఉన్నట్టు, నాకు 4-5 ఉన్నట్టు తెలుస్తుందంటే ఎమ్మటే ఎర్రగడ్డ దేశపోతారు. లోపల 4 కానీ కొంచెం ఒక్కళ్ళ కంటే ఎక్కువ ఉన్నారట అని తెలిస్తేనే ఊరుకోరు జనం. అంటే ఏంటి అర్థం? సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడింది అనుకుంటారు. ఎంత చదువుకున్నోళ్ళకైనా చదువుకోనోళ్ళకైనా కానీ లోపల ఎంతమంది ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఎవరెవరు ఉన్నారమ్మ లోపల? ఇప్పుడు ఈ హాల్లో ఎంతమంది ఉన్నారంటే ఒకళ్ళ చేత లెక్కేస్తారు ఎంతమంది ఉన్నారని. అర్థమైందా? మీ లోపల, మీ శరీరం లోపల ఎంతమంది ఉన్నారంటే దానికోసం అట్లా ఇట్లా చూడటం ఎంతమంది ఉన్నారో మీకు తెలీదా? ఒక్కరేనమ్మ? అమ్మవారు చెప్పారు, అమ్మ వీరు కూడా చెప్పారు. ఎంతమంది ఉన్నారంటే ఒక్కరే ఉన్నారన్నారు. ఇప్పుడు ఒక్కరే కదా ఉంది. ఈ శరీరంలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరే ఎవరు?
ఆ ఉన్న ఒక్కరు జీవుడా దేవుడా? మనం ఒక్కడమేగా ఉంది, మనం ఒక్కడమే ఉన్నాం కాబట్టి ఏమన్నారు? జీవుడా దేవుడా ఉన్నాడంటే మనం ఇప్పుడు దేవుడా అనాలా జీవుడా అనాలా? ఇక మన మీద డిపెండ్ అయి ఉంటుంది అమ్మా. అయితే లోపల ఉన్నటువంటి నేను దేవుణ్ణి అనుకుంటే, ఒక దేవుడు ఇంకో దేవుణ్ణి చూడటానికి ఎప్పుడైనా వెళ్తాడా అమ్మా? నువ్వు దేవుడు అయితే అంతేకమ్మా. ఇప్పుడు పద్మజ గారు దేవుణ్ణి నేను అన్నారు, అహం బ్రహ్మస్మి అంటే అర్థం అదే కదమ్మా. నువ్వు దేవుడు అయితే భక్తులు నీ దగ్గరకు రావాలి చూడటానికి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఆయన దేవుడు అనుకొని వెళ్తున్నారు జనం. షిరిడి సాయిబాబాని చూడటానికి వెళ్తున్నారుగా జనం. ఎందుకు వెళ్తున్నారు? ఆయన దేవుడు అనుకొని వెళ్తున్నారు. శివాలయానికి వెళ్తున్నారు, అక్కడ దేవుడు ఉన్నాడని వెళ్తున్నారు. అవునా కాదా? మరి మీరు దేవుడైతే మరి మిమ్మల్ని చూడటానికి కూడా రావాలి కదా. ఎవరూ రావట్లేదు. సరే పోతే పోయారు, జనం రాకపోయారు, నో ఫీల్. నేను దానికేం ఫీల్ అవ్వట్లా. ఎవరు రాకపోయినా పర్వాలేదు. కనీసం నా మీద నాకైనా కాన్ఫిడెన్స్ ఉందా? నేను దేవుణ్ణి అనేటువంటి నమ్మకం నాకుందా? ఎందుకంటే దేవుణ్ణి అనే నమ్మకం నాకుంటే నేను ఇంకా దేవుడి గుడికి వెళ్ళను. అర్థమైందమ్మా? నేను దేవుణ్ణి అనేటువంటి నమ్మకం నాకుంటే నేను ఇంకో గుడికి వెళ్తానా? అది నమ్మకం లేకపోతే వెళ్తారు. అర్థమైందమ్మా? చిన్న ఒక మాట చెప్తామ్మా. మొన్న ఏదో ఏకాదశి వచ్చింది, ముక్కోటి ఏకాదశి అయితే వెంకటేశ్వర స్వామి గుడిలో ఉపన్యాసం చెప్పడానికి రమ్మన్నారు. ఆయన గారు చెప్పారు, గురువుగారు చాలామంది వస్తారు గుళ్ళో దర్శనం చేసుకోవడానికి అన్నారు. నేను ఏమొస్తారులే అనుకున్నా. వెళ్తే అమ్మ 10,000 మంది వచ్చారు. ఆ రోజు దర్శనం చేసుకోవడానికి 10,000 మంది వచ్చారు. భక్తులమ్మ. ముక్కోటి ఏకాదశి రోజున గురువుగారు వెళ్తారా దర్శనం చేసుకోవడానికి? 10,000 మంది వచ్చారు. నేను అనుకున్నా, అబ్బా ఎంత భక్తి ఉంది వాళ్ళకి, ఎంత శ్రద్ధ ఉంది, 10,000 మంది దైవాన్ని చూడటానికి కదిలొచ్చారని నేను చాలా మంచిగా అనిపించింది నాకు. సరే, వాళ్ళ స్థాయిలో వాళ్ళు దైవాన్ని చూడటానికి వచ్చారు. ఆశ్రమంలో సాయంత్రం గీతా జయంతి 100 మంది కూడా రాలేదు. దేవాలయానికి 10,000 మంది వెళ్తే ఆశ్రమంలో గీతా జయంతి భగవద్గీత పారాయణం చేద్దాం కాదు, భగవద్గీత ఏదైనా చెప్పుకుందామంటే 100 మంది కూడా రాలేదు. మరి నేను అనుకున్నా, అంటే వీళ్ళు జ్ఞానులు కాబట్టి మరి దైవాన్ని దర్శించిన వాళ్ళు కదా, ఇంకా దైవాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముందని రాలేదనుకున్నా. అవునా కదా? అంతేకమ్మా. ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చినామంటే దేనికి వచ్చినట్టు? ఓకే, ఇందాక అయ్యగారు చెప్పారమ్మా, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, తెలిసిన జ్ఞానాన్ని దృఢపరచుకోవడం కోసం. ఇప్పుడు జీవో బ్రహ్మైవన పరహ అంటే మనకేమర్థమైందమ్మా? ఇందులో ఉన్నటువంటి జీవుడు బ్రహ్మము కంటే భిన్నము కాదు అనేటువంటి సత్యము మనకి బోధపడితే వేరే ఇంకొక ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉండదు. అర్థమైందమ్మా? అంటే మరి శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అద్వైతాన్ని అర్థం చేసుకోవడం కోసమే ఎంతోమంది ప్రయత్నం చేసి ఆ స్థితిని పొంది ఉన్నారు. మరి అలాంటిది అంతకంటే శ్రేష్టమైనటువంటిది మన సాంప్రదాయంలో చెప్పబడినటువంటి అచల పరిపూర్ణ బోధ. మరి ఇలాంటి అచల పరిపూర్ణ బోధను మరి ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంతమంది ఆచరించగలుగుతున్నారు, ఆ స్థితిని పొందగలుగుతున్నారు అనేటువంటి దాన్ని మనమే టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినటువంటిది ఇంత గొప్పదైనటువంటి విషయం, గొప్పదైనటువంటి జ్ఞానం అనేటువంటి దృఢత్వం లేక మళ్ళీ ఇంతకంటే గొప్పది ఇంకెక్కడో ఉంది అనేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటే దీనికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు దృఢం కాలేదని అర్థం. ఇందాక చెప్పాకమ్మా, తాను దైవం అయ్యుండి దైవంబు వెదకురా విశ్వదాభిరామ వినురవేమ అని ఒకరు చెప్పారు. ఎవరు చెప్పారమ్మా? తాను దైవమయ్యుండి దైవంబు వెదకురా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఎవరు చెప్పినట్టు?
అమ్మయ్య వేమన యోగి చెప్పారు, అంతే కదా. నువ్వే దైవం అయి ఉంటే దైవాన్ని కూర్చి వెతకడం కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని అర్థం. ఇప్పుడు మనమందరం దైవ స్వరూపాలమని మనకు దృఢమైందా కాలేదా? అయిందమ్మా? అయిందా? దృఢమైందా? అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ అంటే బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటి దృఢత్వం కలిగితే మళ్ళీ దైవాన్ని దర్శించాలని మళ్ళీ వేరే ప్రయత్నం చేస్తామమ్మా? నేనే దైవం అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇంకా దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఇంకో ప్రయత్నం చేస్తారా అంటే, అలా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు దైవాన్ని గురించి పూర్తిగా తెలుసుకోలేదని అర్థం. వాళ్లకు శంకరాచార్య వారు చెప్పింది కానీ, మన గురువుగారు చెప్పింది కానీ, వేమన యోగి చెప్పింది కానీ వారికి అర్థం కాలేదని అర్థం. అమ్మ, మన గురువుగారు చెప్పినటువంటి అడగనమ్మ. ఓకే, వీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది అందరి ప్రశ్న నమ్మేది. అయితే వీరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వేమన యోగి చెప్పారు కదా, తాను దైవం అయ్యుండి దైవంబు వెదకురా అన్నారు కదా. నువ్వే దైవానివైతే నువ్వు వేరే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. గురువుగారు కూడా చెప్పారు నువ్వే దేవుడు అని చెప్పారు. నేను దేవుణ్ణి అయితే మరి గుణాలు నా మీద ఎందుకు ప్రభావం చూపిస్తున్నాయి? అరిషడ్ వర్గాలు నా మీద ఎందుకు ప్రభావం చూపిస్తున్నాయి? నాకంటే లో లెవెల్లో ఉండేటువంటి అంతరేంద్రియాలు కూడా నా మీద ఎందుకు ప్రభావం చూపిస్తున్నాయి? నేనే సుప్రీం పవర్ అయితే, నేనే యజమానినైతే నా కంట్రోల్లో ఉండాలి కదా ఇవన్నీ. నేను యజమాని అయితే ఇంద్రియాలు కానీ, త్రిగుణాలు కానీ, అరిషడ్ వర్గాలు కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి కదా. అవి ఎందుకు కంట్రోల్లో ఉండలేదని చెప్పి వీరి ప్రశ్న. కంట్రోల్లో ఉండట్లేదే కాదు, అవి మనం కంట్రోల్ చేసుకోముందాం అనుకున్నా కానీ చేసుకోలేకపోతున్నామని చెప్పి ఒక ఆలోచన అన్నమాట. ఎందుకు కంట్రోల్ అంత సుప్రీం పవరే మనమై ఉంటే. అర్థమైందమ్మా? ఏమని చెప్పారు? సమస్త ప్రాణులన్నిటి యందు లేదా సమస్త దేవతలన్నిటి యందు కూడా ఉండేటువంటిది ఒకే చైతన్యం అన్నారు. అంటే బ్రహ్మదేవుల్లో, విష్ణువులో, ఈశ్వరుల్లో, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు సమస్త దేవతా శక్తులన్నింటి యందు కూడా ఉన్నది ఒకే శక్తి. మరి అన్నింటి యందు ఉన్నటువంటి శక్తి మన యందు కూడా ఉన్నది, మన యందు కూడా ఉన్నది. మరి అన్నింటి యందు అంటే సమస్త దేవతల యందు, సమస్త ఉపాధులన్నింటి యందు ఉన్నటువంటి శక్తి మన యందు కూడా ఉన్నప్పుడు, అది అంత గొప్పదైనప్పుడు మనం ఆ స్థితిలో ఉండటం తేలిక అవ్వాలి కదా. అది ఎందుకు తేలిక అవ్వట్లేదు అనేటువంటిది ఆలోచన. అంటే ఉన్నది ఆ చైతన్యమే కానీ, ఉన్నది చైతన్యమే కానీ, నేను బ్రహ్మమే కానీ మెయిన్ బ్రహ్మం అనేటువంటి దృఢత్వం కూడా మనకు కలగట్లేదు. లోపల ఉన్నటువంటి చైతన్యం, ఆ బ్రహ్మము ఉన్నది, ఆ దైవం అని చెప్తున్నాం కదా, అది లోపల ఉన్నది కానీ అది ఉన్నది అనేటువంటి విషయం కూడా తెలియట్లేదు మనకి. ఎందుకు అంటే అదే అన్నమాట, అజ్ఞాన వశము చేత, జ్ఞానం లోపించడం చేత ఒకటి. రెండోది ఏంటంటే అమ్మా కర్మ ప్రభావం. ఎందుకంటే అమ్మ సంస్కారం, కర్మ యొక్క ప్రభావం చేత, గత జన్మల యొక్క కర్మ ప్రభావం చేత మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇంకొకటి అజ్ఞానము, లేదా ఇంకా చెప్పుకోవాలంటే మాయ యొక్క ప్రభావం చేత మనం సత్యాన్ని, లోపల ఉన్నటువంటి సత్యాన్ని గుర్తెరగలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం సత్యాన్ని గుర్తెరగలుగుతామో అప్పుడు ఇంద్రియాల యొక్క విషయాలు కూడా తగ్గిపోతాయి, ఇంద్రియాలు కూడా నిగ్రహింపబడతాయి, మనస్సు కూడా నిగ్రహింపబడుతుంది. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పారు అయ్యగారు. అంటే ఏంటి అర్థం? పరమాత్మను దర్శించినప్పుడు మాత్రమే విషయాలు కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ నిగ్రహింపబడతాయి అని చెప్పారు. అర్థమైందమ్మా? మెయిన్ ఏంటంటే ఆత్మదర్శనం అనేటువంటిది దృఢం కావాలి.
కాన్సెప్ట్ ఏంటంటే మనం పుట్టేవాళ్ళమని, పెరిగేవాళ్ళమని, నశించేవాళ్ళమనే దృఢత్వంతో ఉన్నాం. ఎందుకు అంటే దేహభావం చేత. మనమందరం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? దైవం అనుకుంటున్నావా, దేహం అనుకుంటున్నావా అమ్మా? ఎవరో అనుకుంటారు. దైవం అని అనుకునే వాళ్ళు ఉన్నారు, దేహం అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అర్థమైందమ్మా? ఏమని చెప్తున్నారంటే అమ్మ, ఆశ్రమంలోకి వచ్చి ఉపన్యాసాలు వినేప్పుడు దైవం అనుకుంటున్నాం. ఆశ్రమంలోకి వచ్చే గురువుగారు ఉపన్యాసం చదువుతున్నారనుకో, అహం బ్రహ్మస్మి అనగలడు, మనం కూడా దేవుళ్ళమంట, మనం కూడా దేవుళ్ళమంట, లోపల దేవుడు ఉన్నాడంట, లోపల దేవుడు ఉన్నాడంట అంట. ఇక ఉన్నాడేమో, పద్మజ గారు ఉన్నాడంటున్నారు కాబట్టి లోపల దేవుడు ఉన్నాడేమో అనుకుంటున్నాడు. నిజంగా వాళ్ళకి ఆ దృఢత్వం కలగలేదు. ఎందుకు కలగలేదు? దేహభావం చేత, దేహంతో మమేకమై ఉండటం చేత. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అని చెప్పారు. అసంగం అనేటువంటి శస్త్రము చేత, నాన్ అటాచ్మెంట్ అనేటువంటి శస్త్రము చేత ఛేదించినప్పుడు, దేహభావాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది దృఢమవుతుంది. అర్థమైందమ్మా? రెండూ ఒకేసారి కలగాలి. అర్థమైందమ్మా? జ్ఞానం కలిగినప్పుడు దేహభావం నశించింది. ఎప్పుడైతే దేహభావం నశిస్తుందో ఆ యొక్క ఆత్మే నేను లేదా బ్రహ్మమే నేను అనేటువంటి జ్ఞానం దృఢమవుతుంది. అర్థమైందమ్మా? అంటే బ్రహ్మమే నాలో ఉన్నది అని చెప్పినప్పుడు మనం నమ్మలేకపోతున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఇంతకుముందు విని ఉన్నటువంటి అంశాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు అనంగంలోనే మనం ఏమి ఊహించుకుంటాం? దేవుడు అనంగంలోనే ఎవరు గుర్తుకొస్తారు మీకు అంటే? ఒక ఆయన దేవుడు అంటే మీకు ఎవరు గుర్తొస్తారంటే విష్ణుమూర్తి గుర్తొస్తున్నా అన్నాడు. దేవుడు అంటే మీకెవరు గుర్తొస్తారంటే శివుడు వస్తున్నా అన్నారు. దేవుడు అంటే మీకెవరు గుర్తొస్తారంటే రాముడు అన్నాడు ఒక ఆయన. దేవుడు అంటే మీకెవరు గుర్తొస్తారంటే కృష్ణుడు అన్నాడు. దేవుడు అంటే మీకెవరు గుర్తొస్తారంటే దుర్గాదేవి అన్నారు. అంటే దేవుడు అంటే అనేక మంది అనేకమైన అభిప్రాయాలతో ఉన్నారు. ఏమని చెప్పి ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పారు. సత్యము ఒక్కటే కానీ పండితులైనటువంటి వారు, విప్రులైనటువంటి వారు దాని గురించి అనేక విధాలుగా వర్ణించి చెప్పారు. అర్థమైందమ్మా? మన ఫిక్సేషన్ ఎలా ఉంది అంటే దేవుడు అంటే గొప్పవాడు అని ఉంది. మన ఆలోచన ఏంటి? విష్ణుమూర్తి గొప్పవాడా కాదా? గొప్పవాడు. దేవుడు అంటే విష్ణుమూర్తిని దేవుడు అని ఒప్పుకోవడానికి మనకి ఏమైనా అభ్యంతరం అమ్మా? లేదుగా. శివుణ్ణి దేవుడు అని ఒప్పుకోవడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? మనకి శ్రీకృష్ణ పరమాత్మని దేవుడు అని ఒప్పుకోవడానికి ఏమైనా డౌట్ ఉందా? శ్రీరామచంద్రమూర్తిని దేవుడు అని ఒప్పుకోవడానికి ఏమైనా డౌట్ ఉందా? డౌట్ లేదు. మరి పాండరమ్మ గారిని దేవుడు అని అంటానికి ఏమైనా డౌట్ ఉందా? లేదుగా అమ్మ. మరి పద్మజ గారిని దేవుడు అని అంటానికి ఏమైనా డౌట్ ఉందా అమ్మ? పద్మజ గారిని దేవుడు అని అంటలేదు. పోనీ అనసూయమ్మ గారిని దేవుడు అని అంటానికి ఏమైనా డౌట్ ఉందా? ఏమో. అంటే విష్ణుమూర్తిని దేవుడన్న మనం, శివుణ్ణి దేవుడన్న మనం, కృష్ణుని దేవుడన్న మనం, రాముణ్ణి దేవుడన్న మనం పద్మజాగాన్ని దేవుడన్న అనాలంటే ఆలోచిస్తున్నాం. అంటే దైవం యొక్క అంశం ఉంది. భగవద్గీతలో పరమాత్మే చెప్పారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పారు. నా యొక్క అంశయే సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఉన్నదని చెప్పారు. కానీ ఆ అంశ ఉన్నప్పుడు, దైవం యొక్క అంశ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన దైవీ లక్షణాలు కనిపించాలి కదా, దైవీ లక్షణాలు కనిపించాలి కదా. అర్థమైందమ్మా? దైవీ లక్షణాలు ఎవరికి కనిపిస్తే మనకి భగవద్గీతలో కూడా దైవాసుర సంపద్ విభాగ యోగంలో కూడా దైవీ సంపదను, అర్థమైందమ్మా, దైవీ లక్షణాలను సాధకుడు పెంపొందింపజేసుకోవాలని సూచించడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా ప్రయత్నపూర్వకంగా సాధన చేసినటువంటి వారికి మాత్రమే అది సిద్ధిస్తుంది. ఏదో ఒక్కరోజు గురువుగారి దగ్గరకు వచ్చి మెరుపు తీగలాగా అట్లా పోతే సాధ్యమయ్యేటువంటిది కాదు. మనుష్యాణం సహస్రేషు కసిద్ధే తత్సిద్ధయే తదామప సిద్ధానం కసిన్మం వేతి తత్వత అని చెప్పారు. ఏ ఒకానొక మానవుడు మాత్రమే, ఏ ఒకానొక సాధకుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటాడు. అంటే పరమాత్మను వేడుకునేటువంటి భక్తులు రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా లక్ష్యాన్ని చేరరు. ప్రయత్నం చేసేటువంటి సాధకుల్లో ఏ ఒకానొకడో మాత్రమో ఆ లక్ష్యాన్ని చేరుకుంటాడు. కాకపోతే సత్యాన్ని మనం గుర్తించగలగాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ అమ్మా.
దేవుడు అనంగులోనే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని చిటికల వేలు మీద ఎత్తిండు. ఇప్పుడు పద్మజా గారు కూడా దేవుడని మనం అన్నాం అనుకో అమ్మ. ఇప్పుడు లేకపోతే అనసూయమ్మ గారిని దేవుడు అని అన్నాం అనుకో, మరి శ్రీకృష్ణ పరమాత్మను కూడా దేవుడు అన్నాం, పుష్పమ్మ గారిని కూడా దేవుడు అన్నాం అనుకో అమ్మ. పుష్పమ్మ గారికి ఒక బకెట్ ఇచ్చి దాంట్లో నిండా సాంబార్ పోసి నిలబెట్టమంటే ఎంతసేపు నిలబెట్టింది అమ్మ? మనం కాసేపే నిలబెట్టలేము. మరి శ్రీకృష్ణ పరమాత్మ 7 రోజులు నిల్చోబెట్టిండంట చిటికన వేలి మీద. అంటే శ్రీకృష్ణుడు దేవుడు అయినప్పుడు మనం కూడా దేవుడే అయినప్పుడు మరి శ్రీకృష్ణులాగా మనం ఎందుకు చిటికన వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తలేకపోతున్నాం అనేటువంటిది ప్రశ్న. అంతేకా మనది. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఒక్క బాణం వేస్తే పుట్టుకొని అన్నాడు ఆయన. మనం బాణం వేస్తామా, వేయగలుగుతామా, మనకు అంత ఉందా అంటే దేవుళ్ళకు అంత శక్తులు ఉన్నాయని మనకు అంత శక్తి లేదని చెప్పి మన డౌటు. దేవుళ్ళకైతేనే శక్తులు ఉంటాయి, మనకు అంత శక్తులు ఉండవు అనేటువంటిది డౌటు. అర్థమైందమ్మా? అంటే ఆ ఉపాధిలో ఉన్న దైవం శక్తి, మన ఉపాధిలో ఉన్నటువంటి శక్తి ఒక్కటైనటువంటి సత్యం మనకు బోధపడాలి. మనకి మీరు పాట వినే ఉంటారు, కోటి సూర్య కాంతి తనలో మేటుగా వెలిగేటివారు. అర్థమైందమ్మా? కోటి సూర్య కాంతి తనలో మేటుగా వెలిగేటివారు అన్నారు. కోటి సూర్యుల యొక్క కాంతి మనలో వెలుగుతుందని చెప్పారు. వెలుగుతుందా? ఒక్క సూర్యుడి దగ్గరకు పోతేనే మాడిపోతున్నాం. ఒక్క సూర్యుడి దగ్గరకు పోతేనే మాడిపోతున్నాం. 100 సూర్యుల దగ్గరకు పోగలుగుతామా? 1000 సూర్యుల దగ్గరకు పోగలుగుతామా? అట్లాంటిది కోటి సూర్యుల యొక్క కాంతి మనలో ఉందంటే ఎలా నమ్ముతాం? అంటే అర్థం ఏంటంటే కోటి సూర్యుల కాంతి ఉన్నదని కాదమ్మా అర్థం. కోటి సూర్యులను ప్రకాశింపచేసేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే చైతన్యం నాలో కూడా ఉన్నది అనేటువంటి జ్ఞానం మనకి దృఢం కావాలి. లాస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ, ఇందా చెప్తానది. బెల్లం కొట్టు వాళ్ళది. ఏం కొట్టు? బెల్లం కొట్టు. వాళ్ళు బెల్లం అమ్ముతున్నారు. అయితే ఒక ఆయన ఓ 1/2 కేజీ బెల్లం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టండి. 1/2 కేజీ బెల్లం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టండి. 1/2 కేజీ బెల్లం తీసుకెళ్ళి ఇంట్లో పెడితే వాళ్ళ ఇంటికి 20 మంది చుట్టాలు వచ్చారు. 20 మంది చుట్టాలు వచ్చారు. ఇప్పుడు 20 మంది చుట్టాలు వస్తే ఇప్పుడు బెల్లం ఉందా అంటే ఉంది. మరి 20 మందికి టీ పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా సాధ్యమవుద్దా? 1/2 కేజీతో ఏం చేయగలుగుతాడు అంటే మరి బెల్లం లేదా? బెల్లం లేదా? ఉంది. అంటే షాపులో ఉన్నటువంటిది ఎక్కువ ఉంది, వీళ్ళింట్లో తక్కువ మోతాదులో ఉంది. అర్థమైందమ్మా? ఆ బెల్లానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఈ బెల్లానికి కూడా అవే లక్షణాలు ఉంటాయి. అర్థమైందమ్మా? షాపులో ఉన్నటువంటి బెల్లానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఇక్కడ ఇంటికి తెచ్చుకున్నటువంటి ఈ 1/2 కేజీ బెల్లానికి కూడా అదే లక్షణం. అది ఉప్పకుంటే ఇది ఉప్పకుంటుంది, అది తీయకుంటే అది ఇది తీయకుంటుంది, అది తెల్లగుంటే ఇది తెల్లగుంటుంది, అది పచ్చగుంటే ఇది కూడా పచ్చగుంటుంది. ఆ బెల్లానికి ఈ బెల్లానికి ఏమాత్రం కూడా మార్పు లేదు అని తెలుసుకోవటమే. ఆ బెల్లం యొక్క లక్షణాలకి ఈ బెల్లం యొక్క లక్షణాలకి ఏమాత్రం కూడా తేడా లేదు, మార్పు లేదు అని తెలుసుకోవటమే జ్ఞానం. అర్థమైందమ్మా? సమస్త ప్రాణులన్నింటి యందు వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే నా యందు వ్యాపించి ఉన్నది అనేటువంటి జ్ఞానం కలిగి ఉండటమే. అర్థమైందా? అలాంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు అంటే ఇందులో ఉన్నటువంటి జీవభావంతో ఉండేటువంటి వాడు బ్రహ్మము కంటే భిన్నము కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ఆ దృఢత్వాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వాడు అప్పుడు ఏ సాధన లేనటువంటి ఆ యొక్క పరిపూర్ణాన్ని గురించి పరిపూర్ణ సంజ్ఞాన్ని పొంది జన్మరహిత స్థితిని పొందుతాడు. మన సాంప్రదాయంలో చెప్పబడేటువంటి హైయెస్ట్ నాలెడ్జ్ అది. దాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.